హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు రౌండ్ హౌస్ కిక్లో 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం బేసిక్ రౌండ్ హౌస్ కిక్ ఎలా చేయాలో చూద్దాం. నేను పంచింగ్ బ్యాగ్ మీద చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది బేసిక్ రౌండ్ హౌస్ కిక్. దీన్ని మనం 5 వేరియేషన్స్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్నాప్ రౌండ్ హౌస్ కిక్. స్నాప్ రౌండ్ హౌస్ కిక్ అనేది మీడియం పవర్కి యూజ్ అవుతుంది. కరాటేలో సెమీ కాంటాక్ట్ కానీ ఇలా మీడియం 0.5కి యూజ్ అవుతుంది. అది ఎలా చేయాలో ఈ యాంగిల్లో చూపిస్తాను. మన బాడీ లెగ్ స్ట్రైట్గా పెట్టి ఇలా లెగ్ని లిఫ్ట్ చేస్తూ ఇలా జస్ట్ స్నాప్. మనం కిక్ దేంతో కొట్టాలంటే ఇక్కడ నుంచి ఈ కింద పార్ట్ వరకు ఇలా స్ట్రైక్ చేయాలి, యాంకిల్ని టైట్ చేస్తూ. సో ఇది స్నాప్ కిక్. ఈ యాంగిల్ చూద్దాం. లెగ్ని లిఫ్ట్ చేసి లెగ్ని లిఫ్ట్ చేసి సో ఇది స్నాప్ కిక్. నెక్స్ట్ ముయ్ థాయ్ రౌండ్ హౌస్ కిక్. ముయ్ థాయ్ రౌండ్ హౌస్ కిక్ అంటే అపోనెంట్ని నాక్అవుట్ చేయడానికి. సో మన ఫుల్ ఇంపాక్ట్ అనేది అపోనెంట్ మీద పడుతుంది. సో సపోజ్ నా టార్గెట్ ఇది అనుకోండి, నా పవర్ని ఇక్కడ వరకు డ్రైవ్ చేయాలి. సో కిక్ని ఫుల్ ఫోర్స్తో 180లో టచ్ చేయాలి. నేను ఒకసారి 2 యాంగిల్స్ పెడతాను. ఇలా స్ట్రైట్ ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఫుల్గా హెడ్ మీద కానీ బాడీ మీద కానీ ఫుల్ 180 డిగ్రీస్లో కొట్టేదాన్ని ముయ్ థాయ్ రౌండ్ హౌస్ కిక్ అంటారు. దీంతో ఆపోనెంట్ నాకౌట్ అయిపోతాడు. నెక్స్ట్ రౌండ్ హౌస్ కిక్ విత్ టో. మనం యాక్చువల్గా ఈ పార్ట్తో కొడతాం కదా రౌండ్ హౌస్. మన టోని పాయింట్ చేస్తూ కొట్టాలి. ఎలా అంటే ఇలా దాని మీద టో వాడాలి. అపోనెంట్ హెడ్ మీద ఆర్ బాడీ మీద టో వాడాలి. టో ఎలా అంటే మనం బేసిక్గా రౌండ్ హౌస్ కిక్ కొట్టినప్పుడు అపోనెంట్ ఇలా హెడ్కి ఇలా బాడీకి బ్లాక్ చేస్తాడు. సో మనం స్ట్రైట్ పెట్టి కొట్టేస్తే బ్లాక్ అయిపోతుంది. సో మనం ఈ స్ట్రైట్లో జస్ట్ ఈ టోను ముందుకు పెట్టి ఇలా కొడితే ఈ యాంకిల్ ఇక్కడ వరకు ఉండి ఆ టో అనేది ఇలా ఫేస్కి తక్కువ ఏరియా ఉన్న ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా దీన్ని టో రౌండ్ హౌస్ కిక్ అంటారు. నెక్స్ట్ యాంకిల్ స్వీప్ రౌండ్ హౌస్ కిక్. సో మనం ఎవరైనా రౌండ్ హౌస్ కిక్ కొట్టినప్పుడు ఇలా ఆ లెగ్ని మనం ఫోల్డ్ చేస్తూ వాళ్ళ కింద లెగ్ని ఇలా స్వింగ్ చేయాలి. ఇది యాంకిల్ స్వీప్ రౌండ్ హౌస్ కిక్. ఇలా కిక్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా కింద నీ మీద కొట్టేస్తే వాళ్ళు కింద కొట్టారు. సో ఇది యాంకిల్ స్వీప్ రౌండ్ హౌస్ కిక్. నెక్స్ట్ ట్విస్ట్ రౌండ్ హౌస్ కిక్. ట్విస్ట్ రౌండ్ హౌస్ కిక్ ఏంటంటే మనం బేసిక్ ఇలా కొడతాం. సో మనం రివర్స్లో కొట్టాలి రౌండ్ హౌస్ కిక్. రివర్స్లో ఏంటంటే ఇప్పుడు నన్ను ఎవరైనా రైట్ లెగ్తో రౌండ్ హౌస్ కిక్ కొడితే నేను ఇలా అనిపిస్తాను, లేకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా నా బాడీ రియాక్షన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. కానీ మనం లెగ్ లిఫ్ట్ చేసి ఇటు కాకుండా అపోజిట్ కొడితే వాళ్ళకి నాకు ఈజీగా ఇటు సైడ్ స్ట్రైక్ పడుతుంది. సో అది ఎలా అంటే ఇలా. సో ట్విస్ట్ రౌండ్ హౌస్ కిక్ ఇలా కొట్టినప్పుడు ఈజీగా అపోనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో చూసారు కదా రౌండ్ హౌస్ కిక్లో 5 డిఫరెంట్ వేరియేషన్స్. సో మన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ తెలుగు ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.